మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుని యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేని వారి గురించి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, నా యొక్క శాశ్వతమైన సర్వోత్తమమైన దివ్యమైన తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు రూపం లేని నన్ను ఒక సాధారణ మనిషిగా ఒక రూపంలోకి వచ్చినవాడిగా భావిస్తున్నారు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. చాలామంది దేవుడిని ఒక వ్యక్తిగా చూస్తారు. ఆయన మానవ రూపంలో కనిపించినప్పుడు ఆ రూపాన్నే ఆయన సంపూర్ణ స్వరూపంగా పొరబడతారు. కాని భగవంతుని అసలు తత్వం రూపాలకు కాలానికి అతీతమైనది. ఆయన ఎప్పటికీ నాశనం లేనివాడు మరియు సాటి లేనివాడు. ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడమే అజ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం భగవంతుని అనంతమైన తత్వాన్ని మన పరిమితమైన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేమని గుర్తుచేస్తుంది. మనం చూసే రూపం కేవలం ఒక అభివ్యక్తి మాత్రమే, కాని దాని వెనక ఉన్న చైతన్యం అపారమైనది. పైకి కనిపించే దానికే పరిమితం కాకుండా దాని వెనక ఉన్న లోతైన సత్యాన్ని చూడమని ఈ శ్లోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం పూజించే విగ్రహాలు లేదా చిత్రాలు భగవంతుని సంకేతాలుగా భావించాలి. అవే సర్వస్వం అని కాదు. అలాగే మనుషులను వారి బాహ్య రూపం, హోదా చూసి అంచనా వేయకూడదు. ప్రతి జీవిలోనూ దైవికమైన అంశం ఉందని గుర్తించాలి. మనల్ని కూడా ఈ శరీరానికి మాత్రమే పరిమితం చేసుకోకుండా మనలోని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.